వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై జిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, వైఎస్ఆర్ జంక్షన్, నర్సన్నపేట. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో వర్చువల్ గా తాజా సమావేశం. జిల్లాలో కీలక ప్రాజెక్టుల ప్రస్తుత స్థితిని అడిగి తెలుసుకున్న కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. సిఎస్ఆర్ నిధులతో ప్రారంభం కానున్న శ్రీకూర్మం అభివృద్ధి పనులు అన్నిటికీ డెడ్లైన్ విధించిన కేంద్ర మంత్రి. వ్యవసాయ అనుబంధ శాఖల అభివృద్ధికి అదనపు నిధులు కేటాయింపు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్తో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు భేటీ. రోడ్లపై చెత్త వేస్తే తప్పదు జరిమానా. వ్యాపారులను హెచ్చరించిన డిప్యూటీ ఎంపీడీఓ ప్రసాద్. నానో యూరియా వినియోగంపై రైతులకు అవగాహన. వ్యవసాయంలో రైతులకు ఆధునిక పద్ధతులను అవగాహన పరిచిన ఎమ్మెల్యే బగ్గు రామమూర్తి. వైసీపీ హయాంలో రసాయనాలతో తిరుమల లడ్డూ తయారీ. పొగిరి సురేష్ బాబు సంచలన వ్యాఖ్యలు. శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలోని కీలక ప్రాజెక్టులను ఈ నెలాఖరులోగా పూర్తి చేసి అందివ్వాలని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేశారు. శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలోని అనేక కీలక ప్రాజెక్టులను ఈ ఫిబ్రవరి నెలలోగా పూర్తి చేసి అందివ్వాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేశారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తరువాత ప్రతి మంగళవారం పార్లమెంట్ పరిధిలోని పనుల పురోగతిపై సమీక్షలు నిర్వహించడం ఆనవాయితీగా మార్చుకున్న రామ్మోహన్ నాయుడు పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో వర్చువల్ విధానంలో క్షేత్రస్థాయి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రస్తుత స్థితిని, భవిష్యత్ కార్యాచరణను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లు రామ్మోహన్ నాయుడుకు వివరించారు. ఇందులో పలు సూచనలు చేసిన రామ్మోహన్ నాయుడు కొన్ని కీలక ప్రాజెక్టులను ఈ ఫిబ్రవరిలో ప్రారంభోత్సవం శంకుస్థాపన చేయాలని ఆదేశించారు. మరోవైపు పొందూరు ఖాదీకి పూర్వ వైభవం వచ్చేలా మరింత ప్రచారం అవసరమని, అందుబాటులో ఉన్న ప్రతి వనరు వినియోగించుకుని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఇందుకోసం ఇప్పటికే ఆమ్దల్వలస ఎమ్మెల్యే కోన రవికుమార్తో విస్తృతంగా చర్చించినట్లు పేర్కొన్నారు. ఈ చర్చల నేపథ్యంలో జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ను పొందూరు ఖాదీ సాధించిన నేపథ్యంలో ఓ సభ కార్యక్రమాన్ని నిర్వహించాలని అనుకున్నట్లు తెలిపారు. పొందూరు ఖాదీ ఇంత ప్రత్యేకంగా ఎలా నిలిచింది, ఇక్కడ నేతన్న శ్రమ ఎంత మేర ఉంది, జిఐ ట్యాగ్ సాధన వల్ల ఎలాంటి వైభవం మళ్లీ సంతరించుకోబోతుంది అన్న అంశాలు ఉండేలా ఈ సభ ఉండాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే ఖాదీ కార్మికుల సంఘ భవనాన్ని కూడా నవీకరించాల్సిన ఆవశ్యకతను గుర్తు చేస్తూ ఆ పనులు కూడా కార్యరూపం దాల్చాలని ఆదేశించారు. శ్రీకాకుళం నగరంలో పలు పార్కులు, రోడ్ల నిర్మాణ స్థితిని అడిగి తెలుసుకున్నారు. కార్గిల్ పార్క్ ను త్వరితగతిన సుందరీకరించి మరో 2 వారాల్లో ప్రారంభించేలా పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. పెద్దపాడు రోడ్డు పనుల స్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రతి మంగళవారం నేరుగా లేదా వర్చువల్ విధానంలో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించడం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పరిపాటిగా మార్చుకున్నారు. తద్వారా పనులలో వేగవంతం, ఖచ్చితత్వం నిర్దేశిత గడువులోగా పూర్తి కావడం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తాజా సమీక్షలో లేవనెత్తిన అంశాల నేపథ్యంలో ఈ ఫిబ్రవరి నెల ముగిసేలోగా అనేక కీలక ప్రాజెక్టులు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరగడం స్పష్టంగా కనిపిస్తుంది. ఎన్నో ఏళ్ల నుండి వీటి పరిష్కారానికి ఎదురుచూస్తున్న సిక్కోలు వాసుల కలలు తీరనున్నారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్తో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు భేటీ అయ్యారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ముందస్తుగా బడ్జెట్ కూర్పుపై రాష్ట్ర వ్యవసాయ మరియు పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రైతన్నలకు బలమైన అండగా నిలిచేలా వ్యవసాయ అనుబంధ శాఖల అభివృద్ధికి, అలాగే రాష్ట్రంలో పాడి పరిశ్రమను మరింత ప్రోత్సహించే దిశగా వ్యవసాయ మరియు పశుసంవర్ధక శాఖలకు అవసరమైన నిధుల కేటాయింపులపై సుదీర్ఘంగా చర్చించారు. రైతుల ఆదాయం పెంపు, వ్యవసాయ ఉత్పాదక వృద్ధి, ఆధునిక సాంకేతికత అమలు, పశుసంవర్ధక రంగ విస్తరణ వంటి అంశాలకు బడ్జెట్లో ప్రత్యేక ప్రాధాన్యత కల్పించాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆర్థిక మంత్రికి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా వ్యవసాయ అనుబంధ శాఖల పరిధిలో ముఖ్యమైన కార్యాలయ భవనాలు, మౌలిక వసతుల నిర్మాణం కొనసాగుతున్న మరియు ప్రతిపాదన ప్రాజెక్టుల అమలుకు అదనపు నిధులు అవసరమని వివరించారు. ఈ నేపథ్యంలో వ్యవసాయం మరియు అనుబంధ శాఖల కోసం
అదనపు బడ్జెట్ కేటాయింపులు చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు కోరారు. ఈ విజ్ఞప్తిపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సానుకూలంగా స్పందిస్తూ రైతుల సంక్షేమం, వ్యవసాయ, పశు సంవర్ధక రంగాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పూర్తి ప్రాధాన్యత ఇస్తుందని భరోసా ఇచ్చారు. రాబోయే బడ్జెట్లో ఈ రంగాలకు తగిన నిధులు కేటాయించే దిశగా అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రసాయన పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాల్లో రాజీ వద్దని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని రసాయన పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాల అమల్లో రాజీ పడొద్దని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ కఠిన ఆదేశాలు జారీ చేశారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా సంక్షోభ నివారణ బృందం సమావేశంలో ఆయన జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు థర్డ్ పార్టీ సేఫ్టీ ఆడిట్ సిఫార్సులను యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలన్నారు. పైడిభీమవరంలోని శ్రేయస్ ఇండస్ట్రీస్ లో ఉన్న మిథనాల్ నిల్వ సామర్థ్యాన్ని కమిటీ పరిశీలించాలన్నారు. పరిశ్రమల్లో విషవాయువుల లీకేజీని గుర్తించేలా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిరంతర నిఘా ఉంచాలని, అత్యవసర సమయాల్లో స్పందించేందుకు వీలుగా ఆన్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్లను సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. పరిశ్రమల సమీప గ్రామాల ప్రజలకు, కార్మికులకు ప్రమాదాలపై అవగాహన కల్పించడంతో పాటు ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీములకు జిల్లా అగ్నిమాపక అధికారి ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ సమావేశంలో విశాఖపట్నం ఫ్యాక్టరీల జాయింట్ చీఫ్ ఇన్స్పెక్టర్ జె శివశంకర్ రెడ్డి, జిల్లా డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ బి రాంబాబు, డిఎస్సి జనరల్ మేనేజర్ రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు. లోద్దల కాగితాపల్లి గ్రామంలో ఎమ్మెల్యే కోన రవికుమార్ రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. రైతు చేతిలో భూ యాజమాన్య పత్రం ఉంటేనే అది భవిష్యత్తుకు భరోసాగా నిలుస్తుందని, అన్నదాతలకు తన భూమిపై స్పష్టమైన హక్కు కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన సంకల్పమని ఆమ్దార్వలస ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కోన రవికుమార్ స్పష్టం చేశారు. లోద్దల కాగితాపల్లి గ్రామంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ భూ సంబంధిత వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపి రైతులకు పరిపూర్ణమైన భద్రత కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. పట్టాదారు పాసు పుస్తకాలు ఉండడం వల్ల బ్యాంకు రుణాలు పొందడం సులభతరమవుతుందని, తద్వారా సాగు పెట్టుబడికి ఇబ్బందులు తగ్గుతాయని వివరించారు. రెవెన్యూ రికార్డుల్లో ఎటువంటి లోపాలు లేకుండా పారదర్శకమైన చర్యలు తీసుకుంటున్నామని, రైతులందరికీ మేలు చేయడమే తన బాధ్యతని ఆయన పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ శివాల సూర్యం, మండల అధ్యక్షులు అంబాల రాంబాబు, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నేతలు, రెవెన్యూ అధికారులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. రోడ్లపై చెత్త వేస్తే జరిమానా తప్పదని డిప్యూటీ ఎంపీడీఓ ప్రసాద్ వ్యాపారులను హెచ్చరించారు. రోడ్లపై చెత్త వేస్తే జరిమానా తప్పదని డిప్యూటీ ఎంపీడీఓ ప్రసాద్, పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్ వ్యాపారులను హెచ్చరించారు. స్థానికంగా రోడ్లపై చెత్త వేస్తున్న దుకాణ యాజమాన్యులపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లపై ఇంజెక్షన్లు చెత్త వేయడం వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని, ఫ్లైఓవర్ నిర్మాణం వల్ల చెత్త ఎత్తడం కార్మికులకు సవాల్గా మారుతుందన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే వ్యాపారులకు ఇచ్చిన వ్యాపార లైసెన్స్ రద్దు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం అవసరమైన అన్ని చర్యలు గైకొంటామని స్పష్టం చేశారు. జేర్పురం పంచాయతీలోని వ్యాపారులకు పలుసార్లు చెప్తున్నా ఖాతరు చేయడం లేదని, ఇకపై కఠిన నిర్ణయాలు తీసుకోవడం తప్పదని వారు పేర్కొన్నారు. నానో యూరియా డ్రోన్ వినియోగంపై రైతులకు ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అవగాహన కల్పించారు. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు పాటించాల్సిన ఆవశ్యకత ఉందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పేర్కొన్నారు. బుధవారం పోలాకి మండలం మబగం పంచాయతీలో నానో యూరియాపై డ్రోన్ వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు. యూరియా వాడకాన్ని తగ్గించుకోవాలని రైతులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం ఒక విప్లవాత్మక మార్పు అన్నారు. దీనివల్ల సమయం ఆదా అవ్వడమే కాకుండా పంట దిగుబడి కూడా పెరుగుతుందని, గత సీజన్లో నా వ్యవసాయ క్షేత్రంలో దాని వలన ఎలా లబ్ధి పొందానన్నది రైతులకు వివరించారు. ప్రతి పంటలో కనీసం ఒక విడత అయిన నానో యూరియా పిచికారీ ఖచ్చితంగా చేయాలన్నారు. అదేవిధంగా అన్ని పంటల్లో యూరియా వాడకం సిఫార్సు చేసిన మోతాదు మించకుండా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖాధికారి త్రినాథ్ స్వామి, నరసన్నపేట వ్యవసాయ సహాయ సంచాలకులు ఎల్వి మధు, పోలాకి మండల వ్యవసాయాధికారి పి చిరంజీవి, రైతులు తదితరులు పాల్గొన్నారు. కిష్టపపేట, అంపోలు గ్రామాలను కలుపుతూ ఏర్పాటు చేసిన మట్టి రోడ్డును ఎమ్మెల్యే గుండుశంకర్ పరిశీలించారు. వ్యవసాయ రైతులకు పంట పొలాలకు వెళ్లేందుకు సుందర రహదారిని నిర్మించారు. కిష్టపపేట, అంపోలు గ్రామాలను కలుపుతూ చింతబంద మీదుగా లింగం చెరువు వరకు 4 కిలోమీటర్ల మేర 20 అడుగుల వెడల్పుతో సుందర మట్టి రోడ్డును ఏర్పాటు చేశారు.
శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండుశంకర్ ప్రత్యేక చొరవ తీసుకుని రోడ్డు ఏర్పాటుకు మార్గం సుగమం చేశారు. బుధవారం స్వయంగా ఎమ్మెల్యే గొండుశంకర్ ప్రత్యేక చొరవ తీసుకుని అంపోలు పంచాయతీ లింగం చెరువు నుండి కిష్టపపేట పంచాయతీ చింతబంద గట్టు మీదుగా ఆహ్లాదకరమైన మట్టి రోడ్డును ఏర్పాటు చేశారు. అవసరమైన మేర పైపులు ఏర్పాటు చేసేందుకు కూడా చర్యలు చేపట్టనున్నారు. రహదారిని మరింత అభివృద్ధి చేసేందుకు కూడా కృషి చేస్తున్నారు. ఎమ్మెల్యే గొండుశంకర్ స్వయంగా కాలినడకన పర్యటించి వాస్తవాలను పరిశీలించి అవసరమైన మేరకు మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టనున్నారు. రహదారి ద్వారా రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, పంట చేను కళ్ళాలకు తీసుకువచ్చేందుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 2 గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే గొండుశంకర్ కు కృతజ్ఞతలు తెలుపుతూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంపోలు గ్రామ పంచాయతీ ప్రజలు, కిష్టపపేట గ్రామ పంచాయతీ ప్రజలు, రైతులు, కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు. అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి హుండీ ఆదాయాన్ని లెక్కించినట్లు ఆలయ అర్చకులు ఇప్పుల శంకర్ శర్మ తెలిపారు. శ్రీకాకుళంలోని అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలోని హుండీ ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. దేవాలయంలో 19 హుండీలకు గాను 17 హుండీలు లెక్కించినట్లు ఆలయ ఈవో కేన్వేడి ప్రసాద్ తెలిపారు. 17 హుండీల యొక్క ఆదాయం 60 రోజులకు గాను నోట్లు మరియు చిల్లర ద్వారా 1,65,500 రూపాయలు, బంగారం 30 గ్రాములు, వెండి 1 కేజీ 700 గ్రాములు శ్రీ స్వామివారికి ఆదాయం వచ్చిందని ఆయన తెలిపారు. మిగిలిన 2 హుండీలను గురువారం లెక్కించబడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కె శోభారాణి, రథసప్తమి ఉత్సవం చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ మరియు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ, జి గురునాథ్, ఉమారుద్ర కోటేశ్వర స్వామి దేవాలయం సిబ్బంది మరియు సేవాదళ సిబ్బంది పాల్గొన్నారని ఆలయ ఈవో కేన్వీడి ప్రసాద్, ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి తెలిపారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంలో వైసీపీ పార్టీ నాయకులపై పొగిరి సురేష్ బాబు మండిపడ్డారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంలో వైసీపీ పార్టీ నాయకులపై జనసేన రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి పొగిరి సురేష్ బాబు విజయనగరం జిల్లా రాజాంలో జరిగిన మీడియా సమావేశంలో మండిపడ్డారు. రసాయనాలతో తిరుమల లడ్డూ ప్రసాదం తయారు చేసి వైసీపీ మహాపరాధం చేసిందని ఆరోపించారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కేసులో సిట్ నివేదికలోని అంశాలను వైసీపీ కప్పిపుచ్చి విష ప్రచారం చేస్తుందని ఆరోపించారు. నెయ్యిలో జంతు కొవ్వు లేదని సిట్ నివేదికలో ఎక్కడా పేర్కొనలేదని, లడ్డూలో వినియోగించిన నెయ్యి అసలు నెయ్యి కాదని విమర్శించారు. ఇకనైనా వైసీపీ నేతలు, ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సిబిఐ రిపోర్టు కల్తీ నెయ్యి లేదని ఇచ్చిందని తప్పండి. ఇగోండి మా దగ్గర సిట్ రిపోర్ట్ కూడా ఉంది. ఖచ్చితంగా ఈ సిట్ రిపోర్ట్ లో ఖచ్చితంగా జంతు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది అన్నది క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. 209వ పేజీలో ఒక పేరాలో మీకు క్లియర్ గా ఖచ్చితంగా మెన్షన్ చేయడం జరిగింది. ఇలాంటి ఆధారాలు ఉంటున్నప్పుడు కూడా మీకు సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది, సిట్ క్లీన్ చిట్ ఇచ్చింది, మేము శుద్ధిగా బయటకు వచ్చాము అని తప్పుడు ప్రచారాలు మానేసి ఇప్పటికైనా కానీ మీరు ఆత్మ పరిశీలన చేసుకుని ప్రజలందరికీ క్షమాపణ చెప్పి మీ తప్పును ఒప్పుకోండి, దేవుడు కూడా మీకు క్షమిస్తాడని చెప్పి మేము ఈ పత్రికా ముఖంగా మీకు అందరికీ, ప్రజలకి, మీకు కూడా నేను తెలియజేస్తున్నాను. అంబేద్కర్ విజ్ఞాన్ భవన్లో రైజ్ అకాడమీ వారు నిర్వహించిన విజయోత్సవ కార్యక్రమంలో డాక్టర్ దానేట్ శ్రీధర్ పాల్గొన్నారు. జీవితంలో విజయం సాధించడానికి స్పష్టమైన నిర్దిష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకొని వాటి సాధన కోసం క్రమశిక్షణతో కూడిన ప్రణాళికాబద్ధమైన కృషి చేయడం అత్యంత ముఖ్యమని ప్రముఖ గైనిక్ వైద్య నిపుణులు డాక్టర్ దానేట్ శ్రీధర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఇల్లీస్పురంలో అంబేద్కర్ విజ్ఞాన్ భవన్లో రైజింగ్ అకాడమీ వారు నిర్వహించిన విజయోత్సవ కార్యక్రమంలో డాక్టర్ దానేట్ శ్రీధర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థిరమైన ఆలోచన, పట్టుదల, నిరంతర ప్రయత్నంతో అడ్డంకులను అధిగమించి లక్ష్యాలను చేరుకోవచ్చని పేర్కొన్నారు. అలాగే ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చని తెలిపారు. ప్రతిరోజు లక్ష్యం దిశగా పట్టుదలతో నిరంతర ప్రయత్నం చేయాలి, వెనుకడుగు వేయకూడదని అన్నారు. గంటకో ఆలోచన కాకుండా ఒకే లక్ష్యంపై స్థిరమైన ఆలోచన, ఏకాగ్రత చాలా ముఖ్యమని స్పష్టం చేశారు. లక్ష్య సాధనలో ఎదురయ్యే తప్పులను సమీక్షించుకుని వాటి నుండి నేర్చుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు. సమస్యలు ఎదురైనప్పుడు అధైర్యపడకుండా వాటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలన్నారు. లక్ష్యం లేని జీవితం గమ్యం లేని ప్రయాణం వంటిది కాబట్టి స్పష్టమైన లక్ష్యంతో ముందడుగు వేయడం విజయానికి తొలిమెట్టని వెల్లడించారు. సమస్యలు ఎదురైనప్పుడు అధైర్యపడకుండా వాటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని వివరించారు. ఈ సందర్భంగా విజేతలైన 20 మంది విద్యార్థులకు 2,000 రూపాయల చొప్పున బహుమతులు అందజేశారు. అలాగే కోచింగ్ సెంటర్ కు వచ్చిన 10 మంది నిరుపేదలకు 10,000 రూపాయల చొప్పున
10 మంది ఫీజును తానే భరిస్తానని ఈ సందర్భంగా విద్యార్థులకు డాక్టర్ దానెట్ శ్రీధర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రైజింగ్ అకాడమీ డైరెక్టర్ బాలకృష్ణ, ప్రముఖులు పాత్రుని పాపారావు, రైజింగ్ అకాడమీ ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. మండల విద్యాశాఖ అధికారి శాంతారావు నరసన్నపేట మండలం దూకలపాడు ఎంపీయూపీ స్కూల్ను సందర్శించారు. నరసన్నపేట మండలం దోకలపాడు ఎంపీయూపీ స్కూల్ నందు విద్యార్థుల సెల్ఫ్ అసైన్మెంట్ బుక్లను మండల విద్యాశాఖ అధికారి శాంతారావు పరిశీలించారు. అలాగే పాఠశాల పర్యవేక్షణ, టీఏఆర్ఎల్, జిఎఫ్ఎల్ఎన్ నిర్వహణ, ఎండిఎం పరిశీలించి అందరికీ తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు, అంగన్వాడీ సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయ బృందం కలిసి వచ్చే విద్యా సంవత్సరంలో కూడా విద్యార్థులు ప్రవేశాలు పెంచే విధంగా కృషి చేయాలని, అవసరమైతే గ్రామ పెద్దల సహకారం మరియు మా సహకారంతో విద్యార్థుల నమోదు పెంచే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కవటి, ఇచ్చాపురం మండలాల్లో కూటమి శ్రేణుల ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా కవటి మండలం కొత్తపాలెంలో మంచినీటి ట్యాంకు ప్రారంభోత్సవం, ఇచ్చాపురం మండలం కొలిగాంలో సీసీ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, స్థానిక శాసనసభ్యులు బెందాల అశోక్ హాజరయ్యారు. అనంతరం అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ముందుంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఇచ్చాపురం ఏఎంసీ చైర్మన్ మణిచంద్ర ప్రకాష్, మాజీ జెడ్పీటీసీ బెందాలం రమేష్, సంతోష్ పట్నాయక్, ఎర్రబాసు, కూటమి నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.